హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి జాక్పాట్లో ఉన్నటువంటి ఒక హౌస్ని అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి 3వ మైలు మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి హౌస్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చింది. 27 అంకణమ్స్ ఈ హౌస్. కిందేమో డబుల్ బెడ్రూమ్ ఉండిద్ది, పైనేమో 1 BHK పెంట్ హౌస్ ఉండిద్ది అనమాట. సో ఒక్కసారి మీరే ఈ హౌస్ని చూడండి. లోపల లాక్స్ అయితే మా దగ్గర లేవండి. ఓనర్ ఉండేది బెంగళూరులో. సో అతను మాకు సేల్ చేయమని చెప్పారు. మేము బయట సరౌండింగ్స్ వరకు మేము చూపిస్తున్నాము, మీరే చూడండి. ఈ హౌస్ అయితే మనకి జాక్పాట్లో వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం స్థలం రేటుకి మాత్రమే ఈ హౌస్ని ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో ఉండేటువంటి అంకణం రేటు ఎంతైతే ఉందో ఆ అంకణం రేటుకే ఈ హౌస్ని ఇచ్చేస్తారు. ఈ ప్లాట్ ఆ స్థలం మొత్తం కూడా 27 అంకణాలు, పైన కింద కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ జరిగి 12 years అయింది. సో ఒక్కసారి మీరే ఈ హౌస్ని చూడండి. ఇదైతే మెయిన్ రోడ్డుకి, మైపాడు మెయిన్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మీలో ఎవరైనా జాక్పాట్లో హౌస్ కావాలని చూస్తున్నట్లయితే ఒకసారి కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మధ్యలో 1-2 ఫొటోస్ అయితే ఈ హౌస్కి సంబంధించి డిస్ప్లే చేస్తాను, మీరే చూడండి. ఫ్రెండ్స్, ఆ ఏరియాలో కమర్షియల్ ప్లాట్ అంటే మెయిన్ రోడ్డుకి వచ్చేసి అంకణం 5 lakhs అట్లా చెప్తున్నారండి. ఇదైతే మనకి హౌస్ మొత్తం కూడా 90 lakhsకి ఫైనల్గా వస్తుంది. సో మీలో ఎవరైనా 90 lakhs ఆ బడ్జెట్లో చూస్తున్నట్లయితే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేగాక మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూజ్ అవుద్ది అంటే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.